అమ్మ వార వారములెల్లా అమ్మ వార వారములెల్లా అమ్మ వరను వేడే ఎల్లా అమ్మ వార అయ్యో వార వారములెల్లా అమ్మ వార వారములెల్లో అమ్మ వరను వేడే ఎల్లా అమ్మ వాడల్లా రావమ్మ వర వేడల్లా అయ్యో విద్యలు చెప్పినవాడా నాకు బుద్ధులు చెప్పినవాడా మర విద్యలు చెప్పినవాడా నాకు బుద్ధులు చెప్పినవాడా నా తండ్రి ఓ శంకరా నీ పాదము నమ్మిన స్వామి శివ చేసేటి అల్లాయే పూజ చేసేటి తల్లి రావమ్మ వాడల్లా మరే రావమ్మ వేడల్లా వల్ల బంగారి వేడల్లా వల్ల బంగారి వాడల్లా వేడుకునేటి ఎల్లాలే ఎత్తుకునేటి ఎల్లాలే శివ చేసేటి ఎల్లాలే పూజ చేసేటి ఎల్లాలే అమ్మ శనితో శనివారం బేగిరి శనితో శనివారంబు సేవ చేసేటి ఎల్లాయే నిధిపుడుతో బుధవారంబు పూజ చేసేటి ఎల్లాయే అమ్మ శుక్రవారము తల్లి వరసకాలి తల్లి శుక్రవారము దేవి వరసక్కాని గడి ఎల్లా నిధి నిండు ఉన్నము నాడు నిలువెల్లా పూజలు రామా అయ్యో సేవలు తప్పాలేదే ఎవరి పూజలు తప్పాలేదు అమ్మ సేవలు తప్పాలేదే ఎవర పూజలు తప్పాలేదు ఊరుగా సేవు రావోసు గడిగాసే గాడి మైసు సందిగాసే సారుగమ్మ రెండు సారు నేను సారుగమ్మను తలసి మరి సౌడాలమ్మను తలసి ముందుగాల నిన్ను దలదే తల్లి ముచ్చాల పోచమ్మ నవ్వుతోటి నిన్ను దలదే వరపొడల్లా నవ్వుతోటి నిన్ను దలదే మరి ఓడల్లా ఓషమ్మ అయ్యో దిక్కులకు పెద్దాదే అకది కొండ మైసమ్మ బాల బంగారి మైసమ్మ వంటి జేడావో మైసమ్మో వయ్యారి నా వంటి జేడావో మైసమ్మ వయ్యారి నా మైసమ్మ మీ సేవలు తప్పాలేదే వర పూజలు తప్పాలేదు అమ్మ వేడుక మొక్కుల తల్లి వర వేడుక మొక్కుల దానా యముల వాడ బద్ది పోసు యములాడ విమలవాడ ఓ రాజన్న యాదగిరి ఓ నరసన్న నా పెళ్లి ఓ నరసన్నో అని సేవలు తప్పాలేదే వర పూజలు తప్పాలేదు ఆ గుడి చుట్టూ మొక్కులు గుడి చుట్టూ మొక్కులెవరా గుడి లోపల పూజలేవరా కొండగట్టు అంజన్న మరి కోటి మాయలవాడ వర కుమిరెల్లి మల్లన్న అయ్యో హందేము వరవాడ మా హైలేని మల్లన్న వర సేవలు అయ్యో సేవలు తప్పాలేదే మీ పూజలు తప్పాలేదు 6 కోట్ల అయ్యేలారా 3 కోట్ల ఓమునులారు 6 కోట్ల అయ్యేలారా 3 కోట్ల ఓమునులారా 76 కోట్ల తండ్రి ఓ దేవన దేవతులారా సేవ చేసేటి అల్లాయే పూజ చేసేటి అల్లాయే సేవ చేసేటి అల్లాయే పూజ చేసేటి అల్లాయే ఎవరి సేవలు తప్పాలేదే ఎవరి పూజలు తప్పాలేదు 6 కోట్ల అయ్యేలారా 3 కోట్ల ఓమునులారా 76 కోట్ల తండ్రి ఓ దేవన దేవతులారా
నాడే ఒకనాటి దినము నాడు మర భూతల్లి పుట్టిందే వర భూతల్లి పెరిగింది మర భూతల్లే పుట్టంగా గది భూతల్లే అయ్యో భూతల్లి మీదానే అమ్మవారు వీదురుగమ్మ మరి ఎట్లెట్లా పుట్టింది 7 పాయల దురుగమ్మ మరి ఎట్లెట్లా పెరిగింది వింటరమ్మ భోజనులారా ఒక భూతల్లే పుట్టంగా గది భూతల్లే అమ్మ భూతల్లి పుట్టంగా గది భూతల్లి వెరుగంగా గది భూతల్లి మీదానే అమ్మ కారండా పడివమ్మ శ్రీరాంబవి భవానివమ్మ అది నా నారాయణుడు భూతల్లి మీద చూడు తల్లి కారండ పడి వంటరమ్మ కారండ పడి ఉడుతుంది కారండ పడి వెంటే భూతల్లి మీద కారండ పడి వెంటే చూడు తల్లి కాకి దూరవోదమ్మ కారండ పడవంటరు తల్లి పిట్ట దూరవోదు పెరిగిదండి ఎడవి దోమ దూరవోదు దొసకారి ఎడవి పాము దూరవోదు పాపకారి ఎడవి గది కారండా పడివి తల్లి అది ఎలా ఉట్టి పెరిగినమ్మా అయ్యో కారండా పడివమ్మా మరి ఎలా ఉట్టి పెరిగిందే గది కారండా పడవిల్లా గది కారండా పడవిల్లా చిన్న గంగా ఉడుతా ఉంది పెద్ద గంగా పెరగా అంటే 7 గంగలు తల్లి 7 గంగలు గంగాలంటే అవి తల్లేడు గంగాలే అమ్మ పిల్లేడు గంగాలే అవి సట్టేడు గంగలు రా అమ్మ పుట్టేడు గంగాలు 7 గంగాలు అమ్మ ఎలబుట్టి పెరు గంగా ఆగది కారండా పడవిల్లా ఆగనాటి వింటరమ్మ జనులారా భూతల్లి పుట్టింది భూతల్లి మీద కారండ పడవంటరు తల్లి కారండ పడవంటే అది కాకి దూరవోదమ్మ కారండ పడవంటరే పిట్ట దూరవోదు పెరిగిదండి ఎడవి దోమ దూరవోదు దోసగారి ఎడవి పాము దూరవోదు పాపకారి ఎడవి గా కారండ పడివి లోపల చూడు చిన్న గంగ పెద్ద గంగ 7 గంగలు ఉడుతున్నాయి తల్లి 7 గంగలు పిల్లేడు గంగలు సట్టేడు గంగలు పుట్టేడు గంగలే ఈ 7 గంగలు పుట్టినయమ్మ 7 గంగలు పెరుగుతున్న ఈ కారండపడి లోపల 7 గంగలు దేవత ఆగనాటి కాలం నాడు ఒకనాటి దినం నాడు శుక్రవారం సక్కని గడియల్ల 7 గంగలు ఏకమై పారుతున్నాయమ్మో పారుతుంటే మన పారేటి గంగలనే గది 7 గంగలను కన్నవారా చూసినాడే మన నాయన శంకరుడు గది లోకాల శంకరుడే గా తల్లిగా పార్వతి శ్రీరాంబవి భవాని ఆదినారాయణుడిది 7 గంగలు ఏకమై పారుతున్నాయమ్మా ఈ 7 గంగలు నాయన్న ఏకమై పారుతుంటే కదరా మరి పారేటి గంగలను 7 గంగలను కన్నవార చూసిండు నాయన శంకరుడే గా తల్లిగా పార్వతే అయ్యో పారేటి గంగలనే గది 7 గంగలను కన్నవార చూసినాడే మన నాయన శంకరుడే గది లోకాల శంకరుడు గా తల్లిగా పార్వతి కన్నవార చూసినాడు మరి పారేటి గంగలను చూడుదేవి 7 గంగలను ఎలగంట చూసిండు తల్లి ఎలగంట చూసినాడు ఒకనాటి కాలం నాడు తల్లి ఒకనాటి దినం నాడు గడి పారేటి గంగల్లమాయమ్మో 7 గంగలు కలిసిన కాడ ఆనందమా 7 గంగలు కలిసిన కాడ 7 గంగల్లా అతడి బట్ట తానము తల్లి వాళ్ళు తానమాడాలని ఆ నాయన శంకరుడే గా తల్లిగా పార్వతి ఎగనాటి కాలం నాడే వల్ల శిరసులు కిందికి పెట్టి శ్రీపాదం మీదికి శ్రీరాంబవి భవాని ఆదినారాయణుడిది 7 గంగలు
కలిసిన కాడ తడి బట్ట తానమాడాలని మరి నాయనా శంకరుడే లోకాల శంకరుడుగా తల్లి పార్వతమ్మ వాళ్ళ శిరసులు కిందికి పెట్టిండ్రు తల్లి శిరసులు కిందికి పెట్టి శ్రీపాదాల మీదికి పెట్టి శిరసులు కిందికి పెట్టిండ్రు తల్లి శ్రీపాదాల మీదికి పెట్టి రామా 7 గంగల ఒడ్డుకు తల్లి 80 వద్ద ఉన్నారమ్మో పారేడి గంగల్లా తడి బట్ట తానము తల్లి వాళ్ళు తానా మాడబట్టే 7 తో గంగల్లా అపమెల్లా అయ్యాబట్టే జపమెల్లా అయ్యాబట్టే ఈ 7 గంగలు ఏకమై పారుతుంటే పారేడి గంగలను కన్నవారు చూసిండ్రు నాయన లోకాల శంకరుడే గా తల్లి పార్వతమ్మ 7 గంగలు ఏకమై పారుతుంటే ఇలా పారేడి గంగల్లనే గది పారేడి గంగల్ల చూడు తల్లి 7 గంగల్లా తడి బట్ట తానమాడాలన్నరే ఆనందమా అమ్మ పారేడి గంగల్లా గది 7 గంగల్లా తడి బట్ట తానము తల్లి వాళ్ళు తానమాడాలని మన నాయన శంకరుడేగా తల్లిగా పార్వతి నాటి కాలం నాడు 7 గంగలు కలిసిన కాడ తడి బట్ట తానము తల్లి వాళ్ళు తానమాడుతున్నారు నాయన లోకాల శంకరుడుగా తల్లి పార్వతమ్మ 7 గంగలు కలిసిన కాడ తడి బట్ట తానమాడుతున్నారు చూడు తల్లి అవమెల్ల ఎత్తున్నారు జపమెల్ల ఎత్తున్నారు వాళ్ళు తానమాడుతుంటే చూడు తల్లి 7 గంగలు కలిసిన కాడ అవమెల్ల ఎత్త ఉంటే జపమెల్ల ఎత్త ఉంటే అగనాటి కాలం నాడు శంకరుని శివుడలమ్మో పార్వతి మైలలేమే వాళ్ళు తానమాడినాడు 7 తో గంగల్లా శంకరుని శివటాలమ్మ పార్వతి మైలాలేమే అవతారము గట్టాబట్టే మరి ఏమి అవతారం ఎల్లా గట్టాబట్టే 7 గంగలు అయ్యో ఏమి అవతారం ఎల్లా గట్టాబట్టే 7 గంగలు కలిసిన కాడ 7 గంగలు కలిసిన కాడ అమ్మ హల్లి తామర పువ్వే హల్లి హల్లి తామర పువ్వు పంచరంగుల తామర పువ్వు ఏమి అవతారం గడుతున్నాయి తల్లి 7 గంగలు కలిసిన కాడ చూడు రామా అది హల్లి తామర పువ్వు నాయన్న హల్లి తామర పుట్టింది పంచరంగుల తామర పెరిగింది హల్లి తామర పుట్టి పంచరంగుల తామర పెరిగినాడు పంచరంగుల తామర మీద మాయమ్మో దిని పసి విల్లనారేకలే దుర్గమ్మ అయ్యో హల్లి తామర మీద అమ్మవారు పుట్టాబట్టే అవరమైన దుర్గమ్మగా హల్లి తామర మీద అమ్మవారు పుట్టేటప్పుడు అమ్మవారును చూడబోతే గది హల్లి తామర మీద తల్లి అడ్డం భూజానేడే మరప్పుడు అల్లి తామర మీద నాయన్న అమ్మవారు పుడుతున్నది ఆడివిల్ల దుర్గమ్మ తల్లి అల్లి తామర మీద అమ్మవారు చూడబోతుంటే అడ్డము జానడున్నది దేవత పొడు మూరుడున్నదమ్మ తల్లి ముఖం చూడబోతుంటే పిల్ల ముఖం చూడబోతుంటే మరి పిల్లకు వంకలేదు ఆ బాలకు వంకలేదు అల్లి తామర మీద అమ్మవారు చూడబోతుంటే వర పిల్లకు వంకలేదు నాయన్న బాలకు వంకలేదే పొడిసేటి పొద్దుకు తల్లి వడి వంకలున్నాయమ్మ పున్నమ ఎన్నీల పూసిన తంగిడోరలే 66 వస్తరేకలున్నాయి దుర్గమ్మో తల్లికి 36 చంద్రరేఖలమ్మ దేవత అమ్మవారుగా పుట్టినాదే గది అల్లి తామర మీద అమ్మవారు పుట్టినాడు మరి ఏమంటా వలికింది అది పుట్టంగా దుర్గమ్మ తల్లి తూర్పు రాజాన అమ్మవారుగా చూసిందాట తూర్పు రాజ్యం మీద ఏమంట ఉన్నదంటే తల్లి పుట్టంగా దుర్గమ్మ తూర్పు రాజ్యం చూసిందాట తల్లి గా తూర్పు రాజ్యం మీద చూడు నాయన్న పొంగ పొంగ దేవత ఒక ఊరు తప్పనంటున్నదే ఒక పల్లె తప్పనంటుంది సొచ్చినూళ్ళే కడప తప్పనన్నది దుర్గమ్మ కడప కడపకు ఉయ్యాల జంపాలు లోగుతనన్నదమ్మా అమ్మవారుగా పుట్టినాదే వరమైన ఈ దుర్గమ్మ మరి ఏమంటా వలికింది మన పుట్టంగా దేవత నా తల్లి దుర్గమ్మ వరమైన ఈ దుర్గమ్మ అమ్మ
అమ్మవారు పుట్టింది నాయన అల్లి తామర మీద ఏమంట వలుకుతున్నది పుట్టంగ దుర్గమ్మ ఆడిదానికి పుట్టలేదు తల్లి అవతారం ఎత్తలేదమ్మా మగవానికి పుట్టలేదు మోక్షం ఎందలేదురా ఆడిదానికి పుట్టలేదు తల్లి అవతారం ఎత్తలేదన్నది మగవానికి పుట్టలేదు మోక్షం ఎందలేదు ముట్లకేలు పుట్టలేదు మురికి పిండాన్ని కాదు నోట్లకేలు పుట్టలేదు ఎంగిరి పిండాన్ని కాదన్నదే మరి భూతల్లి మీద ఈ తల్లి దుర్గమ్మ వరాన పుట్టిన వర పుత్రీకరన్నదమ్మ దుర్గమ్మ ఎన్నదన్నుగా పుట్టినదే 7 పాయాల దుర్గమ్మ మరి ఏమంటా వలికిందే మర పుట్టంగా దుర్గమ్మ తల్లి పురుడు రాలేదు మరి పెరగంగా దుర్గమ్మ అయ్యో పెళ్లి గోరాలేదే అడ్డబొట్టు కోరినాది వరగుంకు అన్నది తల్లి పుట్టంగ దేవత పురుడు కోరలేదు పెరగంగ దేవత పెళ్లి కోరలేదు అడ్డబొట్టు వరగుంకుమా బరికత్తికి వాసింగము సురకత్తికి లగ్గమన్నదమ్మా అమ్మవారు దుర్గమ్మ బరికత్తి తోటి లగ్గం కోరింది బరికత్తికి బాసింగం అన్నదే మరి అమ్మవారు పుట్టింది తల్లి 7 గంగలు కలిసిన కాడ 7 గంగల ఒడ్డుకు అమ్మవారు పెరుగుతుంది 7 గంగల ఒడ్డుకు అమ్మవారు పెరుగుతుంటే 7 గంగల ఒడ్డుకు అమ్మవారు పెరుగుతుంటే ఇలా ఎక్కడ చూసినా గాని 10-12 ఆవిడ పెట్టు ఎల్తెవనం పుట్టి ఉన్నది నాయన్న కనకవనం పెరిగి ఉన్నది ఈ కారండ పడివి లోపలగా ఎల్తెవనం పుట్టింది కనకవనం పెరిగినాడు కారండ పడివి లోపల చూడు తల్లి మన్ను తిన్న పాములు రా మన్ను తిన్న పాములంటే మాటలాడుతున్నాయి కూకేటు పాములు కేకలు పెడతా ఉన్నాయి కోరు పెద్ద పుల్లు కోట్లాడుతున్నాయి మారు పెద్ద పుల్లు మాట్లాడుతుంటే హంసలాటలాడుతుంటే కోకిరలు కూతులు కూతా ఉన్నాయి మరి కారండ పడివి లోపల అమ్మవారు పెరుగుతుంటే తల్లికి ఎంట ఎవ్వరు లేరమ్మో దానికి జంట సోపతి లేరేమే తల్లికి ఎంట ఎవ్వరు లేరే దీని జంట ఎవ్వరు లేరు తల్లికి కూడా ఎవ్వరు లేరే మరి తోడా ఎవ్వరు లేరు వరమైన వీదురుగమ్మ ఎంట సోపతి గోరాబట్టే జంట సోపతి గోరాబట్టే కూడా సోపతి గోరాబట్టే సోపతి గోరాబట్టే తోడ సోపతి గోరాబట్టే ఇది వి బాలా దుర్గమ్మ తల్లి కూడా నా ఎవ్వారే అది తోడా నా ఎవ్వారు మరి కూడా ఎవ్వారంటే శాంభవి భవాని తల్లి కూడా ఎవరంటే నాయన్న ఇలా తోడ ఎవరంటే అమ్మవారు దుర్గమ్మ ఇలా కూడా సోపతి తోడ సోపతి ఏడి సంకల ఏడి బాలుడమ్మ ఏడి సంకల ఏడి బాలుడు తమ్ముడు బాణసురుడు బిడవోద్రం పుట్టింది బిడారు మైసమ్మ ఎంట ఉన్నారు జంట ఉన్నారు కారండ పడివిలా కూడా తోడ ఉన్నారమ్మా మరి అమ్మవారు పుట్టినాదే అడవిల్లా దుర్గమ్మ రమైన వీదురుగమ్మ అమ్మవారుగా పుట్టినాదే అమ్మవారుగా పెరుగుతుంది అయ్యో భూతల్లి మీదారా అమ్మవారు అమ్మవారు పుట్టింది నాయన్న ఈ బాల దుర్గమ్మ ఈ కనక దుర్గమ్మ వరమైన దుర్గమ్మ మరి అమ్మవారు పుట్టింది తల్లి అమ్మవారు పెరుగుతున్నది ఈ కనక దుర్గమ్మ ఈ బాల దుర్గమ్మ వరమైన దేవత చూడు అమ్మవారు పెరుగుతుంటే అయ్యో భూతల్లి పుట్టింది మరి భూతల్లి పెరిగింది మరి భూతల్లి మీదానే నరలోకం పుట్టినాదే జనలోకం పెరిగినాది నరులెల్లా పుట్టినారే జనులెల్లా పెరిగినారు రాజులెల్లా పుట్టినారే రాజులెల్లా పెరిగినారు అమ్మవారు పుట్టినాడు ఏ రాజు పుట్టిండు తల్లి ఏ రాజు పెరుగుతుండు మరి అమ్మవారు పుట్టినాడు భూతల్లి మీద నరలోకం పుట్టింది జనలోకం పెరిగింది నరులు పుట్టిండ్రు జనులు పెరిగిండ్రు రాజులు పుట్టిండ్రు రాజులు పెరిగిండ్రు ఏ రాజు పుట్టినాడే మాయమ్మో ఏ రాజు పెరుగుతున్నాడే దేవత అమ్మవారు పుట్టినాడే
వాడే మరి భూతల్లి మీద రావడు కులమందు పుట్టిండు రాజు కులమందు విరిగిండే అమ్మ కులమందు పుట్టిండే వడు కులమందు విరిగిండే వర కులన కాపు వాడే ఏ రాజు పుట్టిండు తల్లి ఏ రాజు విరిగిండంటే కులమందు పుట్టిండు రాజు కులమందు విరిగిండు కులాన కాపు వాడు వాడు కులన కాపు వాడే అమ్మ ఎరణ కాపు వాడు అని పేరే బారాముడే కులమందు పుట్టిండు రాజు కులమందు విరిగిండు కులన కాపు వాడు అని పేరే బారాముడు గాబార కన్నయ్యా మరి ఆ బార కన్నయ్య బార లచ్చమ్మ ఇద్దరాలు మొదలు తల్లి సచ్చానవంతులమ్మ సాతిమ్మ పురుషులే భూతల్లి మీద అల్లు సచ్చానవంతులు తల్లి సాతిమ్మ పురుషులు భూతల్లి మీద నిచ్చానవంతులు మరి ఎలా ఉట్టి పెరగంగ చూడు తల్లి భూతల్లి మీద ఆగనాటి కాలం నాడు వాళ్ళ బంగారు మేడలంటే ఎక్కి చూడ ఎండి వేడలున్నాయమ్మో దిగి చూడ పొడి వేడలున్నాయి కదనే అయ్యో భూతల్లి మీద మరకుల బారామునికి ఎక్కి చూడా ఎండి మేడ దిగి చూడా పొడి మేడ లాలి మేడాలున్నాయి తల్లి ఇలక మేడాలున్నాయమ్మా మర నాయన బారాముడే మరి ఆ బారా ఎక్కి చూడ ఎండి మేడలున్నాయి రాజుకే దిగి చూడ పొడి మేడలు లాలి మేడలు లక్క మేడలున్నాయి మరి ఎలా ఉట్టి పెరగంగా భూతల్లి మీద ఆవడు లచ్చకు శ్రీమంతుడమ్మ తల్లి కోటికి ధనవంతుడు పాటికెళ్ళ దారి కూడమ్మ కులని కాపువాడే కన్నయ్యా అయ్యో భూతల్లి మీదానే మరి నాయన బారాముడు మరి ఎలా ఉట్టి పెరగంగా అగనాటి కాలము నాడే అగనాటి దీనము నాడు మరి నాయన బారామునికి అమ్మ వారాములెల్లా అమ్మ మరి నాయన బారామునికి అగనాటి కాలం నాడు చూడు తల్లి వని ఎంబడ ఉడుతున్నాయి రామా వని ఎంబడ పెరుగుతున్నాయి వడు ఎలా ఉట్టి పెరగంగా 1,00,000 మందరు తల్లి 1,00,000 మందరు ఆవుల గోవుల మందరు 1,00,000 మందరు సాలు తప్పని మందరు మగనాటి కాలం నాడు కాపు కన్నయ్య రాజు ఎలా ఉట్టి పెరుగుతుంటే మరి భూతల్లి మీదనమ్మ వనికి 12 ఊర్లకు తల్లి పటేలు తన ఉన్నది దేవత 40 ఊర్లకు సావుకారి ఉన్నడే కాపు కన్నయ్యకు చూడు తల్లి భూతల్లి మీద 12 ఊర్ల పటేలు తనము దేవత 40 ఊర్ల సావుకారితనం ఉన్నది 60 ఊర్లకు అధికారం ఉన్నది వడు లజ్జకు శ్రీమంతుడే కన్నయ్యో మరి కోటికి ధనవంతుడే అమ్మా అమ్మ వారములెల్లో అమ్మ వారములెల్లా మగనాటి కాలం నాడు మరి నాయన బారాముడు మరి ఎలా ఉట్టి పెరుగంగా మరి భూతల్లి మీదానే అగనాటి కాలము నాడు మరి నాయన బారామునికి 1,00,000 మంద 1,00,000 గోవుల మంద 1,00,000 మందలు 1,00,000 మందలు భూతల్లి మీద ఎలా ఉట్టి పెరుగుతుంటే వానికి 12 ఊర్లకు తల్లి పటేలు తన ఉన్నది 40 ఊర్లకు కన్నయ్య సావుకారి ఉన్నాడు అవ దుర్గమ్మక పోసుపులేనక దుర్గమ్మక దుబ్బులేనక పొగ అమ్మ వారములెల్లో అమ్మ వారములెల్లా మరి భూతల్లి మీదానే మన భూతల్లి మీద అగనాటి కాలము నాడే అగనాటి అగనాటి కాలము నాడే అగనాటి దీనము నాడు అమ్మ వారములెల్లో అమ్మ వారములెల్లా అమ్మ వరణు శ్రీరాంబవి భవానీ శ్రీమన్నారాయణముది భూతల్లి మీద చూడు నాయన్న అగనాటి కాలం నాడు నాయన బారాముడు ఎలా ఉట్టి పెరుగుతుంటే వానికి 1,00,000 భూములున్నాయి తల్లి 1,00,000 జాగలున్నాయి గాని పాడబడ్డ భూములున్నాయి తోడుబడ్డ జాగలున్నాయి 1,00,000 భూములంటే పాడబడ్డ భూములు తోడుబడ్డ జాగలు మరి నాయన బారాముడి పెళ్ళాము తల్లి బారలచ్చమ్మ ఇద్దరాలు మొదలే ఒకనాటి కాలం నాడమ్మ
దినం నాడు 1,00,000 మంది నిడిసిండ్రు తల్లి ఆవుల మంద నిడిసిండ్రమ్మ గోవుల మంద నిడిసిండ్రు గా పాడబడ్డ భూములకు వాళ్ళ దోడుబడ్డ జాగళ్లకు మందను మలుపుతున్నారు తల్లి మందను మలిపి మందను మేపుకుంటా అయ్యో మందను మలుపుకుంటా మరి మందను మేపుకుంటా బారాము నీ పెందామే తల్లి ఆ బారాలచ్చమ్మ అయ్యో ఏమంటా వలికింది అయ్యో ఏమయ్యా ఓ నాత మరి ఏమయ్యా ఓ రాజు మరవో బారా కన్నయ్యో మరవింటో బారా కూడా ఏమిటయ్య రాజు ఏమిటయ్య నాత వింటవయ్య నాత ఓ బార కన్నయ్య భూతల్లి మీద చూడు రామా మన బంగారు భూములంటే గివి 1,00,000 భూములున్నాయి రాజు 1,00,000 జాగలున్నాయి మనకు 1,00,000 భూములున్నాయి 1,00,000 జాగలున్నాయి గాని పాడబడ్డ భూములున్నాయి పటేలా దోడుబడ్డ జాగలున్నాయి రా వింటవా పటేలా వినవయ్య నాత ఓ బార కన్నయ్య గీ పడబడ్డ భూముల్లా దొడబడ్డ జాగల్లా మనం బాయిలెల్ల పట్టాలే కన్నయ్యో తోటలెల్ల పెట్టాలే బారాముడా అయ్యో బాయిలు పట్టాలంటే ఎవర బాయిలు పట్టాలంటే ఇలా తోటలు పెట్టాలంటే ఎగనాటి కాలము నాడే ఎగనాటి దీనము నాడు వడు నాయన బారాముడు అని ఊరు బందుకున్నారే వాళ్ళు 12 మంది అమ్మ వని ఊరు బందుకున్నరే తల్లి 12 మంది ఎట్టికి వేసేటోళ్ళు ఇలా జీతగల్లు కూటికి వేసేటోళ్ళు కులాన మానవన్ను పాయక 12 మందిని రాజు పిలవనం పిండమ్మ 12 మందిని జీతగల్లను పెట్టిండుగా 12 మంది తోటి ఇలా బాయి పట్టుమంటే వాళ్ళు బాయి పట్టిర్రు బాయి తవ్వుతున్నారు బాయి పట్టి బాయి తవ్వుతుంటే బాయి లోపల చూడు రామా 7 ఊళ్ళు ఎత్తిపోతా ఉన్నాయే మరి 7 ఊళ్ళు ఎత్తిపోతా ఉంటే బారముడు కళ్ళ చూసిండమ్మా ఆనందమన్నాడు రాజు సంతోషమన్నాడు ఒకనాటి కాలం నాడుగా బాయికి వెడుతున్నాడమ్మా వాడు బాయికి వెడుతున్నాడేగా బాయికి వెడుతున్నాడే తల్లి 12 మోటాలు అవి రాతిగా బిల్లాలు మరి ఎండిగా బొక్కెళ్ళు మరి బంగారి పగ్గాలు బాయికెల్లా పెట్టిన రాజు భూతల్లి మీద బారముడు బార కన్నయ్య నాటి కాలం నాడు 1,00,000 చూడు తల్లి 1,00,000 నాటి కాలం నాడు 1,00,000 భూముల్లా బాయి పట్టిండు బాయి తవ్విన్నాడు బాయికి పెట్టిండ్రు 12 మూటలు రాజు విల్లులు ఎండి బొక్కెండు బంగారి పగ్గాలు 12 మూటలు పెట్టినాడు చూడు తల్లి 12 మంది జీతగాళ్ళు 12 మూటలు కొడుతున్నారమ్మా 12 మూటలు తరిమి కొడుతూ ఉంటే అగనాటి కాలం నాడే అమ్మో పడబడ్డ భూములు ఎల్లవారబట్టే కదనే వని పాడబడ్డ భూములు తోడుబడ్డ జాగలన్నీ వారుతుంటే అగనాటి కాలం నాడు వని 1,00,000 మందల్ల చూడు తల్లి 1,00,000 మందల్లా రామన్న లచ్చన్న లంక జోడెడ్లు పగ్గాలు సన్నయి పొయ్య దోరెడ్లు ముళ్ళు గట్టె సన్నయి మూగై దోరెడ్లు నాగలి గడుతుండు కన్నయ్య దుక్కులు దున్నుతున్నాడు అమ్మరాజు దొయ్యలు దున్నుతున్నాడే దుక్కులెల్ల దున్నుతున్నాడు దొయ్యలెల్ల దున్నుతున్నాడు ఎలలేని దుక్కులు దున్నిండు రాజు ఎలలేని దొయ్యలు దున్నిండురా ఎల దుక్కులు దున్నిన్నాడు తల్లి వర దొయ్యలు దున్నిన్నాడు చూడు రామా అగనాటి కాలం నాడు వాళ్ళు తోటలు పెడదామని కాపు కన్నయ్య కాపులచ్చమ్మ శుక్రవారం సక్కని గడియల్లా తోటలెల్ల పెడుతున్నారమ్మో ఏమి తోటలంటే ఎట్లా పెడుతున్నారు దేవత అయ్యో భూతల్లి మీదానే మర 12 బీగాల తల్లి 12 బీగాలు అది పచ్చిది పసుపు తోట అమ్మ 60తో బీగాలే మర హల్లంబు తోట ఉంగది ఆ తోట ఈ తోట వల్లనే రాడి తోటాలే సల్లనిమ్మ తోటలు తోటలు పెడదామని తోటలు పెడుతున్నారు చూడు 12 బీగాలు పసుపు తోట 60 బీగాలు అల్లం తోట ఆ తోట ఈ తోట అల్లనేరడి తోట సల్లనిమ్మ తోట సంతురాల తోట సవలచ్చ తోట అచ్చమల్లె నిచ్చమల్లె నాగమల్లె తీగమల్లె సర్వ సంపంగి తోటలు పెడుతున్నారమ్మో కాసి పూసే తోటలు ఎల్ల పెడుతున్నారే తల్లి కాసి పూసేటి తోటలు పెట్టిండ్రు రామా కాసి పూసేటి తోటలు పెట్టినాడు గట్ల కొన్ని రోజులు గడతా ఉన్నాయి అట్లా కొన్ని దినములు గడతా ఉంటే కాసేటి తోటలు కాస్తా ఉన్నాయి రామా పూసేటి తోటలు పోతున్నాయి రా కాసేటి తోటలు కాస్తున్నాయి తల్లి పూసేటి తోటలు పోతుంటే నాయన్న అగనాటి కాలం నాడు తల్లి అగనాటి దినం నాడు నాయన్న కాపు కన్నయ్య 1,00,000 తోటకు వంగి నీళ్లు కడుతుండు జనం కడుతుండు 12 మంది జీతగల్లు 12 మూటలు కొడుతుంటే
వాడు నీళ్లు కడతా ఉంటే జలం కడతా ఉంటే బారముని పెన్లాము బారలచ్చమ్మతని బంగారి మేడల్లా తల్లి శుక్రవారం సక్కని గడియల్లా సుక్క పొద్దుకు లేచింది సక్కని తానవాడింది శిల్క పారచేత పట్టుకొని 1,00,000 తోటల్లో కచ్చింది 1,00,000 తోటల్లో కచ్చి 1,00,000 తోటల్లో వంగి నీళ్లు కట్టుకుంటా తల్లి జనం కట్టుకుంటా ఏమంట వలికి నాదే కాపులచ్చమ్మో అయ్యో ఏమయ్యా ఓ రాజు మర వింటావా పాటేలా వినవయ్యా బారాముడు మరి నాయన బారాముడా మర భూతల్లి మీదారా మన బంగారి తోటలంటే 1,00,000 తోటలు రాదు 1,00,000 తోటలు రామా ఏమిటయ్య పటేలా వింటూ బారముడా భూతల్లి మీద 1,00,000 భూములంటే 1,00,000 జాగలున్నాయి పడబడ్డ భూములు దొడబడ్డ జాగల్లా 1,00,000 తోటలు పెట్టినాం రాజు మనం 1,00,000 తోటలు పెట్టినాం మనం తోటలు పెట్టినప్పటి నుంచి బంగారి తోటకు వాడిదాని అంటూ జరగలేదు రాజు మగవాని ముట్టు జరగలేదు మచ్చుమైలు జరగలేదు మరి వింటవా పటేలా ఇయ్యలటి రోజు నుంచి కూడా బంగారి తోటకు వాడిదాని అంటూ జరగవద్దు మగవాని ముట్టు జరగవద్దు మచ్చుమైలంటే జరగద్దు మరి వింటవయ్య నాత ఓ బారకన్నయ్య భూతల్లి మీద అయ్యలటి రోజు నాడు ఆడిదాని అంటులంటే పొద్దుకేడు తానాలు మాపుకేడు తానాలు వాడిదాని అంటూ ఓ రీతి ఉన్నదయ్యా మగవాని ముట్టు మోటు రీతి ఉన్నది ఇలా అంటూ జరగవద్దు బారాముడు మరి ముట్టు జరగవద్దు కన్నయ్యా అయ్యో అంటూ దలగావద్దు రాజు ముట్టు దలగావద్దు మచ్చు మైలా దలగావద్దు అయ్యో నాయన బారాముడు అంటూ ముట్టు దలగద్దంటే మచ్చు మైలా దలగద్దంటే అమ్మ వారములెల్లో అమ్మ వారములెల్లో అంటూ ముట్టు జరగవద్దన్నది కాపులచ్చమ్మ మచ్చు మైల జరగవద్దన్న నాడు వాళ్ళ తోటలు వారుతున్నాయి కాసేటి తోటలు కాస్తున్నాయి తల్లి పూసేటి తోటలు ఊస్తున్నాయి అగనాటి కాలం నాడు వాళ్ళ తోట వారి తోట పెరుగుతుంటే కాపు కన్నయ్య తోట వారి తోట పెరుగుతుంటే కారండపడి లోపల 7 గంగల ఒడ్డుకు అమ్మవారు దుర్గమ్మ గీ పిల్ల పెరుగుతున్నది తల్లి బాల పెరుగుతున్నదమ్మా 12 ఏళ్ల పిల్ల పెరిగినది దుర్గమ్మ 7 గంగల ఒడ్డుకు దేవత 7 గంగాల ఒడ్డుకే అయ్యో 12 ఏళ్ల పిల్ల ఆమర పిల్ల పెరిగినాదే ఎవర 12 ఏళ్ల బాల ఆమర బాల పెరిగినాదే గిరి బాల అమ్మవారు దుర్గమ్మ 12 ఏళ్ల పిల్ల పెరిగింది దేవి 12 ఏళ్ల బాల పెరిగింది పుట్టి 12 ఏళ్ళు నాయన్న పెరిగి 12 ఏళ్ళు రా పాయక 12 ఏళ్ల పిల్ల పెరిగింది తల్లి పాయక 12 ఏళ్ల బాల పెరిగింది తల్లి దుర్గమ్మ 12 ఏళ్ల పిల్ల పెరిగినాడు 12 ఏళ్ల బాల పెరిగినాడు దాని కుడి సంకలు ఉన్నది చెల్లె బిడారు మైసమ్మ చెల్లె బిడారి తోటి ఆడవిల్ల దుర్గమ్మ ఏమంట ఉన్నది మరి వింటవా చెల్లెదానా వినవమ్మ చెల్లెదానా నా చెల్లె బిడారి మైసమ్మ నా కూడా పుట్టిన దానా తోడ పెరిగిన దానా మరి వినవే చెల్లెమ్మ వింటవే చెల్లెదానా భూతల్లి మీద అయ్యలటి రోజు వరకు నేను పుట్టి 12 ఏళ్ళు అవుతుంది చెల్లెమ్మ పెరిగి 12 ఏళ్ళు అవుతున్నది గిది పుట్టి 12 ఏళ్ళు అయింది ఇలా పుట్టి 12 ఏళ్ళు అయింది కాని చెల్లె మరి పెరిగి 12 ఏళ్ళు అయింది కాని ఇయ్యలటి రోజు దాకా చెల్లెమ్మో నేను ఊరు చూడలేదు కదనే అయ్యో వింటవే చెల్లేదానా వినవేమే చెల్లేదానా ఇయ్యల్లటి రోజు దాకా నేను ఊరుగా చూడాలేదే ఉయ్యాలాలు కాలేదు తల్లి దారిగా చూడాలేదు దాపారా మేలాలేదు మన వింటవు చెల్లేదానా వినవేమే చెల్లేదానా ఊరు చూడలేదు ఇయ్యలటి రోజు దాకా ఉయ్యాలలో లేదు దారి చూడలేదు దాపారం వెళ్ళలేదు మరి కళ్ళ కలియోగమా కలియ దాపారం మీద ఇలా ఊరు చూడాలంటుంది తల్లి ఉయ్యాలలో కుదరంటుందమ్మా దారి చూసి దాపారం వెళ్తారా అని అమ్మవారి దుర్గమ్మ ఊరు చూసి ఉయ్యాలలో దారి చూసి దాపారం వెళ్తారా అని ఇది బాల దుర్గమ్మ ఈ కనక దుర్గమ్మ 7 గంగలు ఒడ్డు కాలి 7 గంగల ఒడ్డుకేలి 7 గంగలు కలిసిన కాడికి పోయింది తల్లి 7 గంగలు కలిసిన కాడ తడిబట్ట తానమాడింది 7 గంగలు కలిసిన కాడ తడిబట్ట తానమాడింది 7 గంగల ఒడ్డుకొచ్చింది తడిబట్టలు ఇడిచింది పొడిబట్ట కట్టింది ఎడమ గంటికి ఇలా కాటికి పెట్టింది తల్లి పండ్లకు దాచన పెట్టింది వీపుకు విందిన మానలెత్తి మీద ముళ్ళు ఎత్తుకున్నది సంఘ లోపల పిల్లలు ఎత్తుకొని ఊరు చూస్తున్నా అని దేవి తల్లి బయలుదేరిపోతున్నదమ్మో తూర్పు రాజ్యం మీద ఊరు
చూస్తున్నా అని తూర్పు రాజ్యం మీదికి పోతుంది తల్లి ఏమంట వెలుగుతున్నది పొంగ పొంగ దేవత పుట్టంగ దుర్గమ్మ తూర్పు రాజ్యం చూసినదిగా తూర్పు రాజ్యం మీద చూడు తల్లి పొంగ పొంగ దుర్గమ్మ ఊరు తప్త పల్లె తప్త గాని సొచ్చి నుల్లె కడప తప్పనా అని అమ్మవారు బయలుదేరిపోతున్నదమ్మో నా తల్లి బాలదుర్గమ్మ అమ్మవారుగా పోతా ఉంటే మరి భూతల్లి మీదానే అమ్మవారు పోతా ఉంటే ఎగనాటి కాలం నాడు అవి రోనిగా దినమూలే అమ్మవారు పోతుంది నాయన్న అమ్మవారు పోతుంటే చూడురా భూతల్లి మీద రోనిగా దినములు రోని ఎండలంటే రోయగ కొడుతున్నాయి రా రోనిగా దినములు రోని ఎండలంటే రోయగ కొడుతున్నాయి అమ్మ దవనాది ఉన్న ఎండ దంచి కొడుతున్నది ఉగాది ఎండలంటే ఊపి కొడుతున్నాయి తల్లి మీద ఎండలు కొడుతున్నాయి అమ్మ కింద ధరణి కాలుతున్నదేమే మీద ఎండలు ఎల్లగొడుతున్నాయి రామా కింద ధరణి కాలుతున్నదే అగనాటి కాలం నాడు చూడు ఆడి వెళ్ళబోతుంటే గది కారన్న పడివి లోపల చూడు నాయన్న కాకి దూరమోని కారన్న పడి వాయ పిట్ట దూరమోని పిరిగిదండి అడవి లోపల తల్లికి తొవ్వలు దొరుకుతలేవు దారులు దొరుకుతలేవు తొవ్వ దొరకని నాడు దారి దొరకని నాడు నీళ్లు దొరుకుతలేవు తల్లి జలము దొరుకుతలేవు ఎనలేని ఎండలు కొడుతున్నాయి రామా మీద ఎండలు కొడుతున్నాయి తల్లికి కింద ధరణి కాలుతున్నది అగనాటి కాలం నాడు తల్లి తామర పువ్వటువంటి పాదములకు గవ్వలటువంటి పొక్కులు పడుతున్నాయి నాయన్న కారన్న పడివిలా తల్లి ఎంట ఉన్నారు జంట ఉన్నారు చెల్లె బిడారమైసమ్మ తమ్ముడు బాణసురుడు అగనాటి కాలం నాడు తల్లి నీళ్లు దొరుకుతలేవు వాళ్ళకు జలమెల్ల దొరుకుతలేవు ఎరలేని దూపలు తల్లి ఎరలేని దాహమైతుంది నీళ్లు దొరికిన నాడు జలము దొరికిన నాడు ఆడి విల్ల దుర్గమ్మ అగనాటి కాలం నాడే దేవతో నా తండ్రి శంకర ఎక్కడున్నవా అని ఎద లోపల కలుసుకున్నది తల్లి ఎద లోపల కలుసుకొని అరిసెయ్యి రోలు వేసింది అమ్మవారు దుర్గమ్మ అరిసెయ్యి రోలు వేసి మోసేతు రోకలు వేసింది అరిసెయ్యి రోలు వేసిందమ్మా మోసేతు రోకలు వేసింది దేవి తూర్పు రాజ్యం పోయింది తుంగాకు తెచ్చింది పడమట రాజ్యం పోయి పత్తాకు తెచ్చింది ఉత్తర రాజ్యం ఎవడుగాకు తెచ్చింది దక్షిణ రాజ్యం మీద తంతాకు తెచ్చింది 4 రాజ్యాలు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి 4 ఆకులు తెచ్చింది తల్లి 4 ఆకులు చూడు వరిసెయ్యి లేసింది మోసేత నడిసింది 4 ఆకుల పసరెల్ల వేసినాదమ్మో నాలుగాకుల పసరు వేసి నా తల్లి దుర్గమ్మ ఎడమ గంట్లే విండుకున్నదే 4 ఆకుల పసరు వేసింది ఎడమ గంట్లే విండుకున్నది 7 పాయల దుర్గమ్మ 4 ఆకుల పసరుని ఎడమ గంట్ల ఏనాడు విండుకున్నదో ఎడమ గంట్ల విండినాడు తల్లి కిందేడు లోకాలు నాయన్న మీదేడు లోకాలు రాగలోకం జగలోకము అమ్మవారు కన్నవార చూసింది అగనాటి కాలం నాడు అక్కడికి దగ్గరంటే బారాముని తోటలమ్మ 1,00,000 తోటలు కదనమ్మో కాపు కన్నయ్య తోటాలే కన్నవార చూసినాదే ఇది వీకన కాదురుగమ్మ కాపు కన్నయ్య తోటను కన్నవార చూసింది 1,00,000 తోటను కన్నవార చూసి 1,00,000 తోటను కన్నవార చూసి కాపు కన్నయ్య తోటల్లా 1,00,000 మోటలు చూసినాదమ్మో తల్లి నీళ్లు దొరికినాయి అన్నది దేవత జలమెల్ల దొరికినాయి అన్నదమ్మో నీళ్లు దొరికినాయి అన్నది జలము దొరికినాయి అన్నది ఆడవిల్ల దుర్గమ్మ బారాముని తోట కాడిపోయింది బంగారి తోట కాడిపోయింది బారాముని తోట కాడిపోయింది బంగారి తోట కాడిపోయింది ఏమంట వలుగుతున్నదంటే కురణ కాపు అని సత్యము చూస్తానంటుంది తల్లి వని నిత్యము చూస్తానంటుంది వని భక్తి ఎల్ల చూస్తున్నాని వని బంగారి తోటల్లా ఎడమ కాలు లేపినాదమ్మో కుడి కాలు మోపినాదే కాలుగా లేపినాదే కుడి కాలు మోపినాది కొట్టే మూట కాడిపోయింది అయ్యో కొట్టే మూటల కాడ ఇది బాలా దుర్గమ్మ తల్లి వరమైన దుర్గమ్మ మరి ఏమంటా వలిగింది అయ్యో ఏమయ్యా ఓ రాజు మరి ఏమయ్యా పాడే కొట్టేటిల మూటల కాడిపోయింది తల్లి ఇలా కొట్టే మూటల కాడ ఏమంట వలిగింది మరి ఏమిటయ్యా పటేలో మరి వింటవయ్యా బారాముడా కొట్టే
గుండె మోటల కాడ ఏమంట ఉన్నది ఏమయ్య పటేలా వింటవురా బారాముడా వినవయ్య బారముడా ఓ బార కన్నయ్య భూతల్లి మీద చూడు బారాముడు అయ్యో భూతల్లి మీదారా మరి నాయన బారాముడా ఇవి రోనిగా దినములు మర రోనిగా ఎండాలు మర రోయక కొట్టాబట్టే దమనాది రోనిగా దినములున్నాయి రాజు రోని ఎండలంటే రోయక కొడుతున్నాయి దవనాది ఉన్న ఎండ దంచి కొడుతున్నది ఉగాది ఎండలు ఊపి కొడుతున్నాయి మీద ఎండలు ఎల్ల కొడుతున్నాయి రాజా కింద ధరణి కాలుతున్నది ఎరలేని దూపులు కాబట్టే ఎరలేని దాహంబు కాబట్టే భూతల్లి మీద బుక్కిడన్ని నీళ్లు పోసినట్టయితే దోషుడి జలం పోసినట్టయితే నేను తాగి వెళ్ళిపోతా రాజు బుక్కిడన్ని నీళ్లు వయ్య బారాముడు దోషుడు జలం వయ్యరా కన్నయ్యా బుక్కిడు నీళ్లుగా పోయమంటే దోషుడు జలము పోయమంటే మడు నాయన బారాముడే మరి ఏమంటావలిగిండు అంటుగానే తోటకు రాజు వడు అంటూ దలిగిందానే ముట్టుగానే తోటకు రామ వడు ముట్టు దలిగిందాని దేవత నీ తెలవాదమ్మా నరలోకం పిల్లను కోని వానికి దేవత అని తెలవబోదమ్మా నరలోకం పిల్ల అనుకున్నాడే నరలోకం పిల్ల అనుకోని మరి ఏమంట తిడుతుండు కాపు కన్నయ్య లచ్చవేల తోటకు అంటు జరిగిందంటుండు ముట్టు జరిగిందా అని ఏమని మాట తిడుతున్నాడమ్మో వసి దొంగ ఉండా ఇక్కడి రాజ్యం ఉన్నదే రండా ఏ దేశం ఉన్నదే ముండా నా రాజ్యం అత్తివి రండా అంటుగాని తోటను రండా అంటే ఏసిదివేవో ముండా ముట్టుగాని తోటను ముండా ముట్టు ఏసిదివేవో రండా కాని పోని మాటలు తల్లి నెల్లదిచ్చిండమ్మా వారి ఎడమ చేతితోటి తల్లి సిగ ఎంటుకలు అందుకున్నాడు కొడి చేతులున్నది ముచ్చాల ముళ్ళుగట్టే ఈ ఎడమ చేతితోటి సిగ ఎంటుకలు అందుకున్నాడు కుడి చేతులున్నది ముచ్చాల ముళ్ళుగట్టె మర్రేసి తల్లిని ఇరుమారు దెబ్బలే కన్నయ్యో ఎరలేని దెబ్బలు ఎల్లగొడుతున్నాడమ్మా ఎలాలేని దెబ్బలు రాజు తల్లినెల్లా కొట్టినాడే పిల్లనెల్లా కొట్టినాడు తోటలు దాటా కొట్టినాడే తోటలెల్లా కొట్టినాడు తోట దాటా కొట్టినాడు తోట బందుకున్నదే తోటలు ఎల్లగొట్టినాడు తల్లి తోటలు దాటగొట్టినాడు అని తోట బందుకున్నది నాయన్న మధ్యమాల చెట్టు అమ్మవారు దుర్గమ్మ మధ్యమాల చెట్టు కింద ఏరింది అప్పుడు కాపు కన్నయ్య కాపులచ్చమ్మ మేడకు పోతుండు కాపులచ్చమ్మ మేడకు పోతుండు తల్లి మరి ఏమంట పోతున్నాడమ్మో వింటవమ్మ హాడిదానా అయ్యో వింటవే ఆడిదానా వినవమ్మ ఆడిదానా మరి ఓ కాపులచ్చమ్మ మన భూతల్లి మీదానే మన బంగారి తోటాకు ఆడిదాని అంటూ తల్లి మరి అంటూ తలిగినావే మగవాని ముట్టు రామ ఏమిటే కాపులచ్చమ్మ భూతల్లి మీద బంగారి తోటకు ఆడిదాని అంటూ తలిగింది మగవాని ముట్టు తలిగింది రమచ్చుమైన తలిగింది మరి వింటవే ఆడిదానా ఆడిదాని అంటూ కలిగింది మగవాని ముట్టు కలిగిందంటే అలనాటి కాలం నాడు అప్పుడు కాపులచ్చమ్మ మరి ఏమంట వలిగింది మరి ఏమయ్యా పటేలా అయ్యో ఏమయ్యా పాటేలో మరి నాయన బారాముడు మరి భూతల్లి మీదారా ఎల్లటి రోజు నుంచి మన బంగారి తోటలకు అయ్యో సీమన్న దూరద్దు అది సీమా దూరాకుంటా జుట్టరేని గంపలు నాటు ఏమిటయ్య పటేలా ఏమయ్య నాత ఓ బారకన్నయ్య బంగారి తోటలకు చూడు మరి ఎల్లటి రోజు నుంచి సీమ దూరం వద్దు నాట సీమ దూరకుంటరా చిట్టరేని గంపలు నాటాలి కన్నయ్య ఇలా పాము దూరకుంటా పసిగిరేని గంపలు నాటాలి సీమ దూరకుంటా చిట్టరేని గంపలు నాటాలి రాజు పాము దూరకుంటా పసిగిరేని గంపలు నాటాలి నరుడు దూరకుంటా నారగురి నాటాలి ఇలా తోట చుట్టూ పెట్టాలి పటేలా తోట చుట్టూ పెట్టాలి కదా 7 బంగారు గేట్లు పెట్టాలి రాజు 7 బంగారు గేట్లు పెట్టి 7 బంగారు గేట్లకు ఇలా ఉక్కు గల్లాలు వర సిక్కు తాళాలు పెట్టాలి మన తోటకు తోవలుండద్దు బారాముడు మన తోటకు దారులుండద్దు కన్నయ్యా తోటకు తోవాలుండద్దు
ఉండద్దంటే తోటకు దారులుండద్దంటే ఎగనాటి కాలం నాడే ఎగనాటి దీనం నాడు అడుగా బారా కన్నయ్య మర 12 మందిని జీతగల్లను తీసుకొని మరి కారండా పడవిల్లా 12 మంది జీతగల్లను పట్టుకున్నాడు. కారండ పడి లోపల చూడు తల్లి కోటి కొమ్మలు కొట్టుమన్నడే. కోటి కొమ్మలు కొట్టినాడు దేవి. బంగారి తోట చుట్టూ నాడుతున్నారు. సీమ దూరకుంటా జిట్టరేణి గంప పాము దూరకుంటా పసికిరేణి గంప నరుడు దూరకుంటా నారగొర్రె నాటింది. వని తోట చుట్టూ పెట్టిండ్రు రామా. 7 బంగారు గేట్లు తల్లి 7 బంగారు గేట్లకు ఇలా ఉక్కు గెల్లాలు సిక్కు తాళాలు పెట్టిండ్రు. దాని తోటకు తవ్వలేదంటున్నాడమ్ము. మరి తోటకు దారి లేదంటుండు కన్నయ్యా. తోటకు తవ్వాలేదంటుంటే తోటకు దారి లేదంటుంటే తోట బంధుకున్నాదమ్ము. మదిమాల నా చెట్టు రావు అమ్మవారు వీదురుగమ్మ కళ్ళవారా చూస్తా ఉంది. ఎగనాటి కాలము నాడు వడు ఆబారా కన్నయ్య. తోట చుట్టూ పెట్టిండు 7 బంగారు గీత 7 బంగారు గీత గెలువుకు వెళ్ళాలి సిక్కు తాళాలు పెట్టి తోటకు తవ్వలేదంటుంటే తోట బందుకున్నది. మధ్యమాల చెట్టు కింద వరమైన దుర్గమ్మ అమ్మవారు కళ్ళ చూసింది. ఏమంట వలుకుతున్నది. పాపకారి ముండ కొడుకు దోషకారి ముండ కొడుకు బుక్కిడన్ని నీళ్లు పోయమంటే దోషుడి జలం పోయమంటే కాలిపోని మాటలు తిట్టిండు. 26 దెబ్బలు కొట్టిండు. మరి భూతల్లి మీద ఆకులని కాపువాడు. పుట్టినప్పటి నుంచి రాజు లచ్చకు శ్రీమంతుడు తల్లి కోటికి ధనవంతుడు కాబట్టి మనకి ఇయ్యలటి రోజు దాకా కట్టగాలం అంటే ఏంటిదో కళ్ళవారు తెలవదన్నది ఈ తల్లి దుర్గమ్మ. వారికి కట్టగాలం అంటే దేవత కళ్ళవార చూపిత్తనన్నది ఈ బాల దుర్గమ్మ. తల్లి కట్టగాలం అంటే కళ్ళవార చూపిత్తనాని మధ్యమాల చెట్టు కింద ఇలలేని ఏషం కడుతున్నది. ఏమేమి విషయం కడుతున్నదంటే వరమైన దుర్గమ్మ. పొద్దుకేడు మాయలంటుంది మాపుకేడు సాయలంటుంది ఆడివిల్ల దుర్గమ్మ. భూతల్లి మీద కులని కాపు వారికి కట్టగాలం అంటే కళ్ళవార చూపిత్తనంటుంది. ఇవన్నీ తినబోతే తిండికి లేకుండా ఎత్తనంటుంది. కట్టబోతే వస్త్రమా అన్న దారం బట్ట బాధకు లేకుండా ఎత్తనాని. మరి ఆడివిల్ల దుర్గమ్మ మారుగొట్టి మారు ఏషం ఏమి ఏషం కడుతున్నదంటే చూడు తల్లి 12 ఏళ్ళ పడుచు పిల్ల ఏషం విడిచింది. 90 ఏళ్ళ ముసలి దాని ఏషం కట్టింది. గా మధ్యమాల చెట్టు కింద 12 ఏళ్ళ పడుచు పిల్ల ఏషం విడిచింది తల్లి. 90 ఏళ్ళ ముసలిదాని అవతారం కట్టింది. 90 ఏళ్ళ ముసలిదాని అవతారం మీద ఎర్ర రంగులు 7 ఏసి కట్టింది. పచ్చ రంగులు 10 ఏసి కట్టింది. అద్దాల రంగులు అందంగా కట్టింది. కుసుమపు రైకలు కుదిరిచ్చి కట్టింది తల్లి. బారి బొమ్మల సందు బంగారి బొట్టు బారి బొమ్మల సందు బంగారు బొట్టు కురుసటి బొమ్మల కుంకుమ రేఖలు పెట్టింది. ఏరు ఎండిట కాలు కంచుమట నడుము పెట్టింది తల్లి. గవ్వల పట్టీల జోడు అందలు మూగలు అమర గజ్జలు కట్టుకొని గల్లు గల్లు నా దేవత. గల్లు గల్లు తల్లి బారంని తోటకాడికి వచ్చింది. బంగారి తోటకాడికి వచ్చింది. బారంని తోటకాడికి వచ్చి బంగారి తోటకాడికి వచ్చింది. బారంని తోటకాడ బంగారి తోటకాడ 90 ఏళ్ళ ముసలి దాని ఏషం మీద ఒక చేతుల కట్టె పట్టుకున్నది. వణుకుతున్నదమ్మ తల్లి. వణుకుంట దుర్గమ్మ పుణుకుంట చూడురా. బారాముని తోట చుట్టూ ఒక చుట్టు తిరిగింది. ఒక చుట్టు తిరిగే వరకు అని తోటకు తవ్వలేదు రామ. 2 చుట్లు తిరిగింది. తోటకు దారి లేదు. 7 చుట్లు ఎల్ల తిరిగింది గాని ఈ 7 చుట్లు తిరుగుతుంది గాని తోటకు తవ్వలేదమ్మా. తోటకు దారి లేదు గాని గా తోట చుట్టు కన్న చూసింది. 7 బంగారు గేట్లు ఎలవుకు వెళ్ళాలి సిక్కు తాళాలు రామా. ఈ 7 బంగారు గేట్ల కన్న వారు చూసింది. 7 బంగారు గేట్ల కాడికి పోయింది తల్లి. ఎడమ కాలు లావడుతున్నదమ్మా. 7 బంగారు గేట్ల కాడ ఎడమ కాలు లావడుతుంటే దుమ్మ బండారి రాలుతున్నది. నా ఇన్న కుడి కాలు లావడుతుంటే కుంకుమ బండారి రాలుతున్నదమ్మా. గోరడంత బండారి తీసింది వరమైన దుర్గమ్మ. గోరడంత బండారి తీసి ఎల్లెల్ల వేదాలు గొల్ల సిరి మంత్రాలు ఒకడికి అందారి ఎల్ల మందారి ఎల్ల బసవరాయుడు కట్టె కొరకని ఎల్ల ఆడిదాని మంత్రం అంటే తప్పబోదన్నది. ఆడిదాని మంత్రం అంటే తప్పబోదు. పెడితే తిరగబోదు. గురువు లేని విద్యలు గుడ్డి విద్యలు అన్నది. 101 మంత్రం 100 తప్పలేదు. సభకోటి మంత్రం సాల తప్పలేదు. ఆడిదాని మంత్రం హరి తప్పబోదు. గిరి దాట అన్నది. గోరెడంత బండారి తీసింది. ఇది ఆడివిల్ల దుర్గమ్మ. అయ్యో గోరేడు బండారి తల్లి ఉక్కు గొల్లెల మీద మరి సిక్కు తాళల మీద అమ్మవారు కొడుతా ఉన్నది. గోరెడంత బండారి అమ్మవారు దుర్గమ్మ ఉక్కు గొల్లెల మీద సిక్కు తాళాల మీద ఏనాడు కొట్టిందో. ఉక్కు గొల్లెలంటే ఊసిపోతున్నాయి. సిక్కు తాళాలంటే పగిలిపోతున్నాయి.
ఉక్కు గొల్లాలు ఊసిపోతున్నాయి సిక్కు తాళాలు పగిలిపోతున్నాయి భారంని తోటకు తోవ దొరికినాదమ్మో వని తోటకు దారి దొరికింది ఏ దేవి వాని తోటకు తోవ దొరికే వని తోటకు దారి దొరికే వరమైన ఈ దుర్గమ్మ అగనాటి కాలము నాడే అగనాటి భారంని తోటకు తొమ్మ దొరికినాడు తోటకు దారి దొరికినాడు వరకు కట్టగాలం అంటే కళ్ళవార చూపిస్తున్నాని అమ్మవారు దుర్గమ్మ మారుగొట్టి మారి శంకడతనాని 90 ఏళ్ళ ముసలిదాని అవతారం మీద చూడు దుర్గమ్మ అగనాటి కాలం నాడు అగనాటి దినం నాడు దేవి ఇవని బంగారి తోటల్లో కుడి కాలు లేపింది ఎడమ కాలు మోపి కొట్టె మూటల కాడికి పోయింది కొట్టె మూటల కాడ ఏరి వర కొట్టె మూటల కాడనమ్మ వర కొట్టె మూటల కాడ తల్లి కనక దుర్గమ్మ ఈ బాల దుర్గమ్మ వరమైన దుర్గమ్మ దని మాయలు పాడుగాను తల్లి వరమచ్చులు పాడుగాను మాయలాడి దుర్గమ్మ మచ్చులాడి దుర్గమ్మ కోటె మూటల కాడ బోజర్ను కంద దూసింది ఎరలేని దూపులు ఎరలేని దాహమన్నదమ్మ ఆ బోజర్ల వంగింది తల్లి నీళ్లు తాగబోతున్నది జలము తాగబోతుంటే పపకారముండ కొడుకు బార కన్నయ్య కన్న దూసిండు తాగి నీళ్లు తాగనియ నాని అగనాటి కాలం నాడు కన్నయ్య అగనాటి కాలం నాడు కాపు కన్నయ్య తల్లిని తాగేటి నీళ్లు తాగనీయనంటడే జలవెల్ల తాగనీయనాని అగనాటి కాలం నాడు కొట్టె మూటల కాడికి బిర్రున ఉరికొచ్చిండు తొవ్వలేని తోటకు దీనికి తొవ్వెట్ల దొరికింది దారి లేని తోటకు దారెట్ల దొరికినాని కొట్టె మూటల కాడికి బిర్రున ఉరికొచ్చి మూట కొట్టే ఎద్ద పెండ 7 ఎద్ద పెండను ఎదిరి తల్లి తాగి నీళ్ళల్లో కలుపుతున్నడే తల్లి తాగేటి నీళ్ళల్లా 7 ఎద్ద పెండను కలిపిండు తాగి నీళ్లు తాగనిత్తలేడు తల్లిని జలము తాగనిత్తలేడు వరమైన దుర్గమ్మ అగనాటి కాలం నాడు మధ్యమాల చెట్టు కింద 90 ఏళ్ళ ముసలిదాని అవతారం గట్టి మారుగొట్టి మారేశం మీద నీళ్లు తాగుతుంటే జలము తాగుతుంటే నీళ్లు తాగనిత్తలేడమ్మా జలము తాగనిత్తలేడు అప్పుడు అమ్మవారు దుర్గమ్మ ఏమంట వరికింది పొద్దుకేడు మాయలు మాపుగేడు సాయలు పిల్లన్నది బాలల్ల బాలను బట్టంత రూపులు బాలంత పసుపు పసిల్ల రేఖలాని మారుగొట్టి మారేశం కడుతున్నది చూడు తల్లి అగనాటి కాలం నాడు 90 ఏళ్ళ ముసలిదాని అవతారం విడిచి బంగారు బల్లి వేషం కట్టింది బల్లి వేషం కట్టుకొని బాయి కాడిపోయింది వని బాయి కాడిపోయే వరకు కొట్టె మూటలు ఎక్కింది కొట్టె మూటలు ఎక్కే వరకు కొట్టె మూటల కింద ఉన్నాడు కాపు కన్నయ్యను కళ్ళవారు చూసి బంగారు బల్లి శుక్రవారం సక్కని గడియల్ల నిండు ఉన్నం నాడు కాపు కన్నయ్యను కళ్ళవార చూసి వని మీద దొంకుతున్నదమ్మ బల్లి బంగారు బల్లి చూడు తల్లి భారంను మీద దుంకింది భారంను మీద దుంకే వరకు వాడు ఏమంట వరికిండు తల్లి బల్లి పాడుగానమ్మా బల్లి పీడుగాను బల్లిల మన్ను వాడా బల్లిల దుమ్ము వాడా శుక్రవారం సక్కని గడియల్ల నిండు ఉన్నం నాడు బంగారు బల్లి నా మీద దుంకింది ఆ బల్లిని అంటుకున్నట్టయితే వర బల్లిని ముట్టుకున్నట్టయితే 12 ఏళ్ల శని అంటుండు రాదు 12 ఏళ్ల పాపం 12 ఏళ్ల దోషం అన్నాడు గగనాటి కాలం నాడు కొట్టె మూడలు ఎప్పటి లెక్క ఎక్కి కూసున్నది బంగారు బల్లిని కళ్ళవార చూసి గా బల్లిని చంపుతనే నా పాపం పోతుందంటుండు దోషం పోతుందంటుండు బంగారు బల్లిని చంపుతున్నాను మని చేతులున్న ముచ్చాల ముళ్ళు గట్టి మర్రేసి బంగారు బల్లిని ఒక్క దెబ్బతో కొట్టినాడమ్మా ఒక్క దెబ్బ కొట్టే వరకు బంగారు బల్లి చూడు నాయన్న చిల్ల రకుతాలు కక్కుతున్నది 12 రకుతాలు కక్కుకుంటా బాయి లోపల పడ్డది బాయిల పడ్డనాడు ఎరలేని దూపలు ఎరలేని దాహమాని బుక్కెడు నీళ్లు తాగింది దోషుడు జలము తాగింది బుక్కెడు నీళ్లు తాగినాడు దోషుడు జలము తాగినాడు తల్లి దూపలారిని అన్నదే దాహమారిందాని వరమైన దుర్గమ్మ చూడు తల్లి అగనాటి కాలం నాడు మరి కాపు కన్నయ్య కట్టగాలం అంటే కన్న వార చూపిస్తున్నాని బాయి లోపల దుర్గమ్మ 7 చుట్లు ఎల్ల తిరుగుతున్నదమ్మో 7 చుట్లు ఎల్ల తిరుగుతుంటే నాయన్న 7 ఊడ్లు ఎత్తిపోతా ఉన్నాయి 7 ఊడ్లు ఎత్తిపోతా ఉంటే గా ఊరేడు ఊడ్లు ఊరకుంటే పారేటి తోట వారదంటుంది వరమైన దుర్గమ్మ ఆనాటి కాలం నాడు 7 బంగారు బల్లి పిల్లలను పుట్టించింది బాయి లోపల 7 బంగారు బల్లులను పుట్టించింది ఊరేటి ఊటలకు బల్లుల తోలింది గా ఊటల కడ్డం మండ పెట్టింది తల్లి ఊరేటి ఊటలు ఊరనిత్తలేదే దుర్గమ్మ పారేటి తోట వారనిత్తలేదు కదనే ఆనాటి కాలం నాడే ఊరే ఊటాలు ఊరుతలేవే పారే తోట వారతలేదు మరి బారామని తోటనే శ్రీరాంబవి భవాని బారంని తోట వారతలేదు బంగారి
తోట వారదలేదు వని తోట వారన్నాడు. ఎప్పటి లెక్క బల్లి ఏషం మీద కొట్టె మోటలెక్కి కూసున్నది. అగనాటి కాలం నాడు 12 మంది జీతగల్లు 12 మోటలు తరిమి తరిమి కొడుతున్నారు గాని వని తోట వారన్నాడు. దొయ్య దోస వారన్నాడు. కాపు కన్నయ్య బాయికేలు చూస్తున్నాడమ్మా. బాయికేలు చూస్తా ఉంటే మరి కొట్టె మోటల మీద ఉన్నది బంగారు బల్లి. వని తోట వారదలేదు దొయ్య వారదలేదు దోస వారదలేదు. 12 మంది జీతగల్లు 12 మోటలు కొడుతున్నారు గాని కొట్టె మోటల మీద ఉన్నది బంగారు బల్లి. బంగారు బల్లి భారముని చూసింది. భారముడు బంగారు బల్లిని చూసే వరకు బంగారు బల్లి చూడు తల్లి కిల్ల కిల్ల నవ్వుతున్నదమ్మా. పళ్ళ నిండా నవ్వుతున్నది. కిల్ల కిల్ల నవ్వుతుంటే అగనాటి కాలం నాడు అగనాటి దినం నాడు వాడు కాపు కొడుకు కన్నయ్య ఏమంట వలుకుతున్నాడంటే ఇయ్యల్ల ఈ దినం నాడు నా తోట దొయ్య దోస పట్టే వారలేదంటే గా బల్లి మాయలే అంటుండు రాదు. గా బల్లిని చంపినట్టయితేనే నా తోట వారదు అని చేతులున్న ముచ్చాల ముళ్ళు గట్టే అందుకొని బిర్రు బిర్రున బాయి కాడి గురికత్త ఉంటే వాడు వచ్చరాగడ కళ్ళ చూసింది. వరమైన దేవత చూడే మారుగొట్టి మారి ఏషం కడుతున్నది. పొదుగేడు మాయలు మాపుకేడు సాయలా బల్లి ఏషం విడిచింది. రామశిల్క ఏషం కట్టింది. కొట్టె మోటల మీద ఆ పంచరంగుల రామశిల్క ఏషం కట్టుకొని శిల్క ఏషం మీద తల్లి లేచిపోతున్నది. ఎగిరిపోతా ఉన్నది. ఎక్కడికి పోతున్నదంటే కాపు కన్నయ్య తోటలు లచ్చవేల తోటలు అల్ల నేరడి తోటలున్నాయమ్మా. అల్ల నేరడి తోటల్లో పోయింది తల్లి. అల్ల నేరడి తోటల్లో అల్ల నేరడి పనులు అంటే ఎంగిలి గాని పనులున్నాయి. ఎంగిలి గాని పనులు ఎంగిలి ఎత్త ఉన్నది. అంటుముట్టు గాని పనులు అంటుముట్టు ఎత్త ఉన్నది. మచ్చుమేల లేని పనులు మచ్చుమేల ఎత్త ఉంటే కాపు కన్నయ్య కన్న చూసిండు. ఒడిసెల చేత పట్టిండు. పంచరంగుల సిల్కను ఒక దెబ్బతో కొట్టినాడమ్మా. ఒక్క దెబ్బ కొట్టే వరకు పంచరంగుల రామాశిలక తల్లి కొమ్మకు 1,00,000 అమర పిల్లల ఉట్టిత్తుందే తల్లి. ఆకు 60,000 అమర పండుగ 10,000 లచ్చవేల శిలికలు తల్లి 1,00,000 శిలికాలమ్మ. లచ్చవేల శిలిక పిల్లలం ముట్టించింది తల్లి. 1,00,000 శిలిక పిల్లలం ముట్టించింది. వని తోట నాగం చేస్తున్నదమ్ము. వని తోట గావరి చేస్తున్నదే దేవత. వని తోటలన్నీ ఆగమైపోతున్నాయి. వని తోటలన్నీ గావరైపోతున్నాయి. అగనాటి కాలం నాడు చూడు తల్లి కొమ్మకు 1,00,000 పిల్లలు ఆకు 60,000 పండుగ 10,000 అమ్మా. లచ్చవేల తోటలన్నీ ఆగమైతుంటే 1,00,000 తోటలు గావరైతుంటే ఆనాటి దినం నాడు రామ ఆనాటి కాలం నాడే నాటి కాలం నాడు వని తోటలాగమైపోతుంటే వని తోటలు గావరైపోతుంటే కాపులచ్చమ్మ చూడు తల్లి ఎదలెల్ల గుద్దుకుంటా వదలెల్ల దరుచుకుంటా కాపు కన్నయ్య దగ్గరికి వచ్చింది. ఏమిటయ్య రాదు ఏమయ్య పటేలా బంగారి తోటకేమి వెలిగింది. పాలివాడి చేసిండా పగవాడి చేసిండా ఇత్రుడు చేసిండా శత్రుడు చేసిండా లేకపోతే ఏ దేవుని మాయ కావచ్చు నాత. బంగారి తోటలన్నీ ఆగమైపోతున్నాయి. లచ్చవేల తోటకేమి జరిగింది 1,00,000 తోటకేమి జరిగిందంటే కాపు కన్నయ్య రాదు ఏమంట వలిగిండు. అయ్యో వింటవే ఆడిదానా వినవమ్మ ఆడిదానా మరి ఓ కాపులచ్చమ్మ మరపు తల్లి మీదానే వరపూతి వింటవే ఆడిదానా వినవమ్మ ఆడిదాన ఓ కాపులచ్చమ్మ మన బంగారు మేడలున్నాయి చూడు తల్లి మూలకుండలున్నాయమ్మ. ముచ్చాల వరాలు ఒళ్ళె పోసుకొని ఊరు బందుకున్నది వల్లు పట్టేటి లచ్చమ్మ. షాట్ల వడ్డు పోసి షాట వల్లు పడుతుంది. దాని తోట పేరుకోవాలి చూడు దాని బేటికి పోవాలి. మన తోట పేరు మీద వల్లు పట్టి పియ్యాలి. ఇలా వల్లు పట్టి పియ్యాలనమ్మా. మరి వల్లు పట్టి పియ్యాలనంటే అగనాడి కాలం నాడు చూడు తల్లి అగనాడి దినం నాడు రామా. మరి కాపులచ్చమ్మ మూలకుండలున్న ముచ్చాల వరాలన్నీ ఒళ్ళె పోసుకున్నది. అగనాటి కాలం నాడు వాళ్ళ ఊరు బందుకున్న వల్లు పట్టి లచ్చమ్మ దగ్గరకు పోయింది. దాని సాట కొమ్ముకు ముచ్చాల వరాలు పోసి దాని తోట బందుకు చూడు తల్లి తోట బందుకున్న వల్లు పట్టి లచ్చమ్మ దగ్గరకు పోయింది. తోట పేరు మీద వల్లు పట్టమని ముచ్చాల వరాలు షాట కొమ్ము పోసి ఎర వల్లు పట్టమంటే షాట వల్లు పోసింది. షాట వల్లు పడుతుంది వల్లు పట్టేటి లచ్చమ్మ. షాట వల్లు పడుతుంటే పట్టేటి వల్లు కన్నవార చూసింది కనకదుర్గమ్మ. ఏమంట వలికిందంటే చూడు తల్లి గా పట్టే వల్లు మీదికి నా మాయల దొరకనియనా అని మచ్చలు దొరకనియనా అని ఏమంట తోలుతున్నదే దుర్గమ్మ. ఏసే వల్లు మీదికి తోలుతున్నదే ఏమంట తోలుతున్నదంటేనమ్మా. నీ తోటల్లున్నదే నా చెల్లేతో మైసమ్మ బీడారి మైసమ్మను కోట మైసమ్మ దోరిందే.
పోయే చెల్లెదానా చెల్లె బిడార మైసమ్మ కోట మైసమ్మ లెక్క పోవాలని కోట మైసమ్మ మాయలాని అమ్మవారు తోలింది అమ్మవారు తోలే వరకు అగనాటి కాలం నాడు చూడు కాపులచ్చమ్మ కాపు కన్నయ్యకు ఇప్పిన్నాడు అగనాటి కాలం నాడు కోట మైసమ్మకు మొక్కి కొలువు పెడుతున్నారు బంగారి తోటల్లా మొక్కి కొలువులెల్ల పెట్టినాడు చూడు రామ అగనాటి కాలం నాడు తల్లి అగనాటి దినం నాడు గడత కొన్ని రోజులు గడతా ఉన్నాయి దినములు గడతా ఉంటే లక్ష వేల మందలంటే ఆవుల మందలు గోవుల మందలు అమ్మాయి ఆవుల మందలన్నీ గోవుల మందలన్నీ నేల కొరిగిపోతున్నాయి తల్లి నేల కొరిగిపోతుంటే అప్పుడు కాపు కన్నయ్య ఏమంట వలికిండు ఏమిటమ్మ తల్లి మన తోటకి ఏమి జరిగింది లక్ష వేల తోటలన్నీ మునిగినాయి కోటి వేల తోటలన్నీ కాలి కూలిపోయినాయి అమ్మా ఈ దినం నాడు ఆవులన్నీ మునిగిపోతున్నాయి గోవులన్నీ మునిగిపోతున్నాయి మరి ఏ దేవుని మాయలో ఏ దేవుని మత్తులో వింటవే ఆడిదానా పక్క పొంటి ఊరు లోపల పంబాల చంద్రన్న బైన్ల రామన్న గల్లు 7 తమ్ములు ఎలపోత రాజులు వరిసెయ్యి లోపల హరివల్లు వేసేటోళ్ళు ఆ 7 తమ్ముల బేటికి మనం వెళ్ళిపోదామా అని 2 ఆలములు 7 తమ్ముల బేటికి పోయిన తల్లి వల్ల కట్టగాలం అంతా కల చెప్పుకున్నరే వాళ్ళ తోట పేరు మీద వల్లు పట్టుమంటే 7 తమ్ములు వరిసెయ్యిల పసుపు పోసిండ్రు హరివల్లు పడతా ఉంటే పట్టేటి వాళ్ళను కన్నవార దోసింది కనకదుర్గమ్మ పట్టే వాళ్ళ మీదికి ఇతని మాయలు దొరకనియనంటుంది మచ్చలు దొరకనియనంటుంది కాపు కన్నయ్యను వచ్చు బుచ్చో బుచ్చు తినబోదు తిండికి లేకుండా కట్టబోతే వస్త్రం అన్న ఆధారం బట్ట బాధ లేకుండా ఎత్తనా అని గల్లు చేసే వాళ్ళ మీదికి తోలిందే నీ తోటల్లా ఉన్నది చెడుగు చేతల్లామన్నాదే భూతగాతాలని తోలింది అమ్మవారు వీదురుగమ్మ అగనాటి కాలము నాడే అగనాటి దీనము నాడు 7 అన్నారములు బంధానం చెయ్యాలంటే అగనాటి కాలము నాడు చక్కని పట్టు వాళ్ళు కావాలంటే కాపు కన్నయ్య చక్కని పట్టు వాళ్ళు తెచ్చిండు ఒకనాటి కాలం నాడు బంగారి తోటకు బంధానం చేసిండ్రు 7 అన్నదమ్ములు బంధానం చేసిండ్రు వని తోటలు దాటిపోతున్నరే తోటలు వెళ్ళిపోతుంటే వని 12 ఊర్ల పటేలు తనం పోతున్నది రాజు 40 ఊర్ల సావుకారితనం రామ 60 ఊర్లకు అధికారం పోతున్నదమ్మా భూతల్లి మీద నాయన బారా ఉంది 12 ఊర్ల పటేలు తనం పోతున్నది 40 ఊర్ల సావుకారితనం 60 ఊర్లకు అధికారం పోతున్నది మరి భూతల్లి మీద మరి బంగారి తోటలు కాలిపోయిన తోటలు కూలిపోయిన తోటలు కుంగిపోయిన తోటల్లో పోయి చూసే వరకు మిగిలి ఉన్నది 1 2 తల్లి మిగిలి ఉన్నాయి 2 తల్లి ముచ్చాల సిరిపగ్గం ఒకటున్నది మడిమెడంత బంగారం ఉన్నది కాపు కన్నయ్య కన్నవార చూసిండు ఏమంట వలిగిండు భూతల్లి మీద నేను పుట్టంగా లచ్చకు సిరిమంతుని కోటికి ధనవంతుని ఎలాంటి రోజు నాడు తిందామంటే తిండి లేదు కడదామంటే వస్త్రం లేదు అన్న ఆధారం లేదు మిగిలి ఉన్నాయి 2 మడిమెడంత బంగారం ముచ్చాల సిరిపగ్గం రాయేలల్లి ముచ్చాల సిరిపగ్గం ఉన్నది మడిమెడంత బంగారం ఉన్నది అప్పుడు కాపు కన్నయ్య ఏమంట వలిగిండు మరి పుట్టి ఫలం లేదంటుండే రాదు వాడు పెరిగి ఫలం లేదంటున్నాడమ్మా అయ్యో పుట్టేమీ ఫలం అన్నడు నేను పెరిగేమీ ఫలం అన్నడు వాడు మాయామైతానన్నాడు రాజు మరణమైతానన్నడే మాయమైపోతనాని మరణమైపోతనాని అగనాటి కాలం నాడు చూడు తల్లి ముచ్చాల సిరిపగ్గం మడిమెడంత బంగారాన్ని చూసిండు ముచ్చాల సిరిపగ్గాన్ని చేతులు పట్టుకుండు అని తోట బందుకున్నది మద్దిమాల చెట్టు కాడికి పోయిండు మద్దిమాల చెట్టుకు ఉరియల్ల పెట్టి దాని లోపల తలకాయ పెట్టే వరకే మరి ఆడివిల్ల దుర్గమ్మ కన్నవార చూసింది ఏమంట వలిగింది భూతల్లి మీద పడు నా భక్తుడే ఉన్నాడు రా ఇయ్యల్ల ఈ దినం నాడు మనకి కానరాని కట్టకాలం వచ్చింది కాబట్టి మాయమైపోతున్నాడు మరణమైపోతున్నాడమ్మా భూతల్లి పుట్టవంతనున్నది పెరుగవంతనున్నది భూతల్లి మీద నా భక్తులంటే అనేకము పుట్టవంతనున్నారు మరి కట్టకాలం వచ్చిన నా భక్తుడల్ల నా కళ్ళ ముంగడ చచ్చిపోయినట్టయితే నన్ను ఏలుకునే వారెవరన్నది తల్లి ఎత్తుకునే వారెవరన్నది ఈ వరమైన దుర్గమ్మ మరి భూతల్లి మీద కాపు కన్నయ్యను కాపాడి రక్షించి మరి బంగారు తోటల్లా తల్లి కొలువు తీరుతనంటుంది ఈ వరమైన దుర్గమ్మ 25 ఎండ పచ్చి భారం అవతారం కట్టుకోనిగా మద్దిమాల చెట్టు కాడిపోయిందమ్మా మద్దిమాల చెట్టు కాడిపోయింది ఏమంట వలిగింది ఏమయ్య పటేలా వింటవా భారముడా నీకు ఏమి కానరాని కట్టగాలం వచ్చింది రాదు మరి వింటవయ్య నా పటేలా ఓ బార కన్నయ్య భూతల్లి మీద చూడు రాదే మరి భూతల్లి మీద చూడు రాదు మరి నాయన బారాముడా మరి పక్క పొంటి ఊరు లోపల ఎరగల నంచారి ఉన్నదిరా ఎరగ ఎప్పుతున్నది ఉన్నది ఉన్నట్టు ఎప్పుతున్నది లేనిది లేనట్టు ఎప్పుతున్నదిగా ఎరగల నంచారి బేటికి నువ్వు ఒక్కసారి పోయి రారా అని మనకి నచ్చ చెప్పింది తల్లి చిన్నగా మెల్లగా వన్ని పక్క పొంటి ఊళ్ళకి తోలిందమ్మా
వాన్ని పక్క పొంటి ఊళ్ళకి తోలినాడు చూడు తల్లి వాడు తొవ్వ పట్టుకొని ఇలా దారి పట్టుకొని రామా తొవ్వ పట్టుకొని దారి పట్టుకొని పక్క పొంటి ఊళ్ళకి పోతుంటే వానికంటే ముందుగా ఆ ఊరు బందుకేలు తిరిగిందే ఈ తల్లి దుర్గమ్మ వానికంటే ముందుగా ఊరు బందుకేలు తిరిగిందిరా పక్క పొంటి ఊళ్ళో ఏరింది చూడు తల్లి పక్క పొంటి ఊరు లోపలనమ్మ అడ్డెడు గవ్వల్ల చూడు అల్లింది బుట్టి కుంచెడు గవ్వల్ల కుదిరిచ్చే బుట్టి పక్క పొంటి ఊరు లోపల అడ్డెడు గవ్వల్ల అల్లింది బుట్టి కుంచెడు గవ్వల్ల కుదిరిచ్చే బుట్టి మానడు గవ్వల్ల మలిసింది బుట్టి ఎడమ సంకల ఏకుల గుల్ల పెట్టింది కుడి చేతుల బంగారి కూర పట్టింది వరమైన దుర్గమ్మ ఎరగాలని లేని ఏసమెల్లగచ్చినాదమ్మా ఎరగలంచారి ఎరలేని ఏషం కట్టింది తల్లి ఎరక ఎప్పుతున్నది ఏమంట ఎప్పుతున్నదమ్మా అమ్మ ఎరకోయమ్మ ఎరక అమ్మది ఎరకోలవ్వ ఎరక ఎరకడగరే పిల్లలారా మరి ఎరకడగరే బాలలారా ఇది ఎరకోయమ్మ ఎరక మరి ఎరకోలవ్వ ఎరక ఎరకోయమ్మ ఎరక ఎరకోలవ్వ ఎరక చిన్నకు చెప్పేది ఎరక పెద్దకు చెప్పేది ఎరక ఆయికి చెప్పేది ఎరక బాయికి చెప్పేది ఎరక 3 రోజుల ముందు వచ్చేడు ముచ్చట చెప్తా 7 రోజులు వెనక చెడు ఎలా ముచ్చట చెప్తా ఎరకోయమ్మ ఎరక ఎరకోలవ్వ ఎరక ఆడి విల్ల దుర్గమ్మ ఎరకోయమ్మ ఎరక 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 ఎప్పుతున్నదమ్మా ఎరక 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 అంటుంటే మరి కాపు కన్నయ్య చూడు చిన్నగా మెల్లగా పక్క పొంటి ఊళ్ళకి ఎరవచ్చిండు ఎరకల నంచారి కళ్ళవారు చూసిండు ఎరకల నంచారి వేడికి వచ్చిండు 10 గంటల పప్పది పెట్టిండు 5 ఆరు పెట్టిండు తల్లి ఏమమ్మా నంచారి ఓ ఎరకాల నంచారి భూతల్లి మీద చూడు తల్లి నేను పుట్టంగా లచ్చకు శ్రీమంతుని కోటికి ధనవంతుని ఆవుల మందలు గోవుల మందలు లచ్చ వేల తోటలు కోటి వేల తోటలు భూతల్లి మీద 12 ఊర్ల 10 40 ఊర్ల సావుకారి తనం ఉండేదమ్మ నాకు మరి ఈ దినము నాడు నాకు తిందామంటే తిండి లేదు కడదామంటే వస్త్రం లేదు అన్నో ఆధారం బట్ట పాతలంటే లేవు మరి ఇవి ఏ దేవుని మాయలు కావచ్చు తల్లి ఏ దేవుని మచ్చులు కావచ్చు అంటే ఎరకరణారి కుడి చేతులు ఉన్నదమ్మ హరిబెత్త కూర తీసింది కాపు వారి కుడి చేతులు వేసింది ఎర్రటి గుడ్లకు ఎత్తింది కోపం తెల్లటి గుడ్లకు తెచ్చింది కోపం సిలికలటువంటి పండ్లు పెడవార కొరికింది ఓరి పాపకారం ఉండకొడక దోసకారం ఉండకొడక ఒకనాటి కాలం నాడు 12 ఏళ్ల పడుచు పిల్లని బంగారు తోటల్లకచ్చి బుక్కెడని నీళ్లు వయ్యమాని దోషడని జనం వయ్యమాని 12 ఏళ్ల పడుచు పిల్ల ఆ సంకల సంటి వీళ్ళని ఎత్తుకొని బంగారు తోటల్ల కట్టెగారా నువ్వు కానిపోని మాటలు ఇచ్చినవు ఇరుమారు దెబ్బలు కొట్టినవు కదా ఎవరనుకుంటున్నావు కొడుకో శివునికి చిన్న బిడ్డ అంటారు కదా అయ్యో ఎవరనుకున్నావు రాదు శివునికి చిన్న బిడ్డ మరి సిత్తారి కుమారా అది కనకల్లా పుట్టింది అది ఆ కనకాదురుగమ్మ తల్లి మాయలున్నాయి తల్లి మచ్చులున్నాయి గానాటి కాలం నుంచి పొద్దుకేడు ఏషాలు కట్టింది నీ బంగారు తోడల్ల మాపుకేడు ఏషాలు కట్టింది పొద్దుకేడు మాయలు చూయించింది నీకు మాపుకేడు మాయలు చూయించింది శివునికి చిన్న బిడ్డ సిత్తారి గుమ్మ కనకల పుట్టింది గా కనకదుర్గమ్మ తల్లి మాయలున్నాయి రాజు తల్లి మచ్చులున్నాయి అంటే చూడు నాయన్న ఆగనాటి కాలం నాడు రామా వాడు కాపు కన్నయ్య చూడు మగనాటి కాలం నాడు అని బంగారి తోటలకు బిర్రు బిర్రును ఎరవచ్చిండు బంగారి తోటలకు వచ్చి చూసే వరకు మిగిలి ఉన్నది ఒక్కటే మడిమెడంత బంగారం ఉన్నది మడిమెడంత బంగారాన్ని తీసుకుంటూ తల్లి ఇవని బాయికాడికి పోయిండు బాయికాడ చూసే వరకు ఎండిపోయిన అల్లనేరడి ఎట్టున్నది అల్లనేరడి ఎట్టు గట్టిండు మడిమెడంత బంగారాన్ని అల్లనేరడి ఎట్టు గట్టి ఏమని మొక్కులు మొక్కుతున్నాడంటే తల్లి దుర్గమ్మ నా తప్పులొప్పులన్నీ మన్నించుకొని నేను చిన్నగా మెల్లగా ఎప్పటి లెక్క ఎల్లి బతికినట్టయితేనమ్మా నా బంగారి తోటల్లా లచ్చవేల తోటల్లా కోడి వేల తోటల్లా నీకు ఏడంతురాల ఎండి మేడలు కట్టి 10 మేడలు కట్టి ఏడంతురాల మీద నిన్ను ఏలుకుంటానంటుండే కన్నయ్యో మరి ఎత్తుకుంటానంటుండే బారాముడు తల్లిని ఏలుకుంటున్నాను ఎత్తుకుంటున్నాను ఏనాడి మొక్కి ముడుపులు కట్టిండో తల్లి గట్ల కొన్ని రోజులు గడతా ఉన్నాయి దినములు ఎల్ల గడతా ఉంటే ఆవులు లేత ఉన్నాయి గోవులు లేత ఉన్నాయి అగనాటి కాలం నాడు లచ్చవేల తోటలన్నీ లాకలు పెడుతున్నాయి అమ్మా గట్ల కొన్ని రోజులు ఎల్ల గడతా ఉంటే లచ్చవేల తోటలు లాకలు పెడతా ఉన్నాయి ఆవులు లేత ఉన్నాయి గోవులు లేత ఉన్నాయి భూతల్లి మీద కొన్ని కాపు వానికి 12 ఊర్ల పట్టీలు తన మత్తు 40 ఊర్ల సాగు కారుతన 40 ఊర్లకు అధికారం వస్తున్నది చిన్నంగా మెల్లంగా రాదు ఎప్పటి లెక్క ఎల్లి బతుకుతున్నాడమ్మా ఎప్పటి
లెక్క ఎల్లి బతుకుతుంటే ఉన్నవమ్మ తల్లి అన్నాడు తల్లిని ఏలుకుంటున్నాని ఎత్తుకుంటున్నాని ఏడంతురాల ఎండి మేడలు కట్టిండు పోడి మేడలు కట్టిండు గాని ఏడంతురాల ఎండి మేడలు పోడి మేడలు కట్టిండు తల్లిని ఏలుకోవాలంటే నాయన్న ఎత్తుకోవాలంటే గానాటి కాలం నాడు మొక్కి ముడిపేసిన బంగారం వల్ల నేరడి ఎట్టుకున్నది మడిమిడంత బంగారాన్ని తీసిండు తల్లిని ఏలుకోవాలంటే తల్లికి సొమ్ములు ఏపిత్తనాని మడిమిడంత బంగారాన్ని తీసిండు అని ఊరు బందుకున్నాడు హౌసులోడు రామన్న హౌసుల రామన్న చేతులు పెట్టిండే తల్లి పేరు చెప్పిండు తల్లికి పేరు చెప్పి తల్లికి సొమ్ములు వేయమంటే మరి పాపకారి హౌసులోడు చూడు తల్లి దోసకారి హౌసులోడమ్మా మడిమిడంత బంగారం ఇస్తే మడిమిడంత బంగారంలోకి సగమంత బంగారం తీసిండు కల్తీ కాని బంగారం కల్తీ చేస్తా ఉంటే అమ్మవారి దుర్గమ్మ కన్న చూసినాదే మడిమిడంత బంగారంలోకి సగమంత బంగారం తీసి కల్తీ కాని బంగారం కల్తీ చేస్తా ఉంటే అమ్మవారి దుర్గమ్మ కన్న చూసింది బగ్గురం వండింది గది కాకది అని బంగారం ఉండే గా కాకది అని బంగారాన్ని పాడు పాపకారి హౌసులోడు అగ్గిల పెట్టిండు కాకది ఉన్నాడమ్మా అది ఎంగిలి గాని బంగారం ఉండే చూడు తల్లి ఎంగిలి గాని బంగారాన్ని వాడు అగ్గిల పెట్టిండు గొట్టం పట్టుకొని ఊతుంటే వాని తుంపిలు ఈ బంగారం మీద ఏనాడు పడుతున్నాయో అడివిల్ల దుర్గమ్మ ఏమంట వలిగింది పాపగారి హౌసులోడు కల్తీ గాని బంగారాన్ని కల్తీ చేసిండు కాకది అని బంగారాన్ని కాకది చేసిండు ఎంగిలి గాని బంగారాన్ని ఎంగిలి చేసిండా అని ఈ అమ్మవారి దుర్గమ్మ గా హౌసుల రామన్నకు 6 నెలల కడుపు నొప్పి కలిలేపుతున్నదమ్మో భూతల్లి మీద అమ్మవారి దుర్గమ్మ కల్తీ గాని సొమ్ములు కావాలంటుంది కాకది అని సొమ్ములు కావాలన్నది వరమైన దుర్గమ్మ ఏమంట వలికింది ఈ కురిని కాపువాడు కాపు కన్నయ్య లచ్చకు శ్రీమంతుడు కోటికి ధనవంతుడు కాబట్టి మడిమల కమాన బంగారం పెట్టాలంటే గిత్తాంటి రాజుల వల్ల అవుతుంది గాని భూతల్లి పుట్టవంతనున్నదమ్మా పెరగవంతనున్నది భూతల్లి మీద నా భక్తులంటే అనేకమున్నారు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మడిమల కమాన బంగారం పెట్టాలంటే ఏ భక్తుని వల్ల కాదు గాని భూతల్లి మీద నాకు మడిమల కమాన బంగారం వద్దు గాని కల్తీ గాని బంగారం కావాలి కాకది అని బంగారం ఎంగిలి గాని బంగారం కావాలని అమ్మవారు కోరుతుంది కల్తీ గాని బంగారం కాకది అని బంగారం ఎంగిలి గాని సొమ్ములన్నది గవి ఈత కమ్మనగలు కోరిందే కాపు కన్నయ్య తోటల్లా ఈత సొమ్ములతోటి మరి ఈత కమ్మలతోటి మరి ఆనందమన్నదే ఈతకమ్మ సొమ్ములంటే కల్తీ గాని సొమ్ములు కాకది అని సొమ్ములన్నది అమ్మవారు దుర్గమ్మ ఆనందం అంటుంది కాపు కన్నయ్య చూడు తల్లి గా ఈత సొమ్ములతోటి ఏలుకుంటా ఉండు తల్లిని ఎత్తుకుంటా ఉండు ఏలుకుంటా ఉండు ఎత్తుకుంటా ఉండు ఎప్పటి లెక్క ఎల్లి బతుకుతుంటే భూతల్లి మీద అమ్మవారు దుర్గమ్మ ఏమంట వలికింది నమ్మినోళ్లకు దుర్గమ్మ నాదన ఉంటున్నది ఎత్తుకున్న వాళ్ళకు ఏదపైన తలిసిన వాళ్ళకు తలపైన కొలిసిన వాళ్ళ కొంగున ఉంటున్నది భూతల్లి మీద ఎవరికి ఏమి కట్టగాలం వచ్చినా గాని మో తల్లి దుర్గమ్మ ఎక్కడున్నావు అని ఏదో లోపల తెలుసుకుంటే వాళ్ళ కట్టగాలం కలదీరుడన్నదమ్మో మరి కాపు కన్నయ్య తోటల్ల దేవి కళ్ళ కలియుగం కలియ దాపారం కళ్ళ దోసిన ఆనందదే ఆనందం ఆనందమన్నది